అందరికీ హాయ్ అండి. ఇవాళ డాబా స్టైల్ బెండకాయ కర్రీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, 1.5 అంగుళాలు పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే బాండీలో 4 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చిటికెడు పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. తర్వాత దానిలోకి 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత దానిలో కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, దాబా స్టైల్ బెండకాయ కర్రీ రెడీ. బాయ్ అండి.